థర్డ్ది దేహదానం. ఇది కూడా ఒక వండర్ఫుల్ థింగ్. నేను 4 రోజుల క్రితమే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారికి, ఇది వన్ వెరీ టాప్ స్పెషలిస్ట్, వండర్ఫుల్ డాక్టరు. సో ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను, సార్ ఇట్లా నేను నా బాడీ కూడా డొనేట్ చేయాలనుకుంటున్నాను, నిమ్స్కి అవకాశం ఉంటుందా అంటే ఆయన పెట్టిన మొదటి వర్డ్ ఏంటంటే, సార్ గ్రేట్ థాట్ అన్నాడు. చాలా గొప్ప ఆలోచన అని. కానీ నిమ్స్లో మెడికల్ ఎంబీబీఎస్ కోర్స్ ఉండేది కనుక అక్కడ అవకాశం లేదు. ఇప్పుడు నేను హ్యావ్ టు కన్సల్ట్ గాంధీ హాస్పిటల్ ఆర్ ఉస్మానియా హాస్పిటల్. అందుకని మావాడు కూడా వచ్చాడు అమెరికా నుంచి. అందువల్ల దగ్గరి వాళ్ళ పిల్లల సంతకాలు కూడా ఉండాలి. సో ఇది ప్రజలు కన్విన్స్ అవుతున్నారు రోజు రోజుకు. అయితే మీరు అన్నట్లు ఇప్పటికీ ఒక నమ్మకం, అన్ని కర్మకాండ చేసినాక మా నాన్న అడిగాడు ఒకసారి, అరే నేను కూడా ఇవ్వాలనుకుంటున్నారా, మా కర్మకాండ చేసినాక కూడా బాడీ డొనేట్ చేయొచ్చా అని. ఈలోగా నేను దాని గురించి ఇప్పుడు ఏమవుతుందంటే, నా గురించి నేను చెప్పగలుగుతున్నా దేహదానం చేస్తా అని. కానీ మా నాన్న దేహదానం అంటే నేను మళ్ళీ భరించలేను. ఇంత ప్రోగ్రెసివ్గా ఆలోచించే నేను కూడా మా నాన్న బతికుండగా ఆయన దేహదానం అనే ప్రస్తావన తీసి కర్మకాండ చేసి కూడా బాడీ డొనేట్ చేయొచ్చా అని తెలుసుకోని మా నాన్న తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే నేను భరించలేకపోయాను మా నాన్న దేహము దానము అనే పదాన్ని. అందువల్ల హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇంత ప్రోగ్రెసివ్గా దేహదానం అంటాను, కానీ నా భార్య ఆ పదమే వినలేదు, నా పిల్లలు ఆ పదం మాట్లాడితే వాళ్ళు భరించలేరు. సో అందువల్ల ఈ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. వీటిని ఎవరమైనా చనిపోతాం, ఎన్నడో ఒకరోజు పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు. ఇది మన తాత్విక చింతన, అందరికీ తెలుసు. ఇది హిందూ ధర్మంలో ఇంకా ఎక్కువనే తెలుసు కానీ తక్కువ తెలియదు కదా. సో అందువల్ల అందరికీ తెలుసు, పుట్టిన ప్రతి ఒక్కడు ఎన్నడో ఒకరోజు పోకపోదు, ఎవరు ఈ భూమిపైన శాశ్వతం కాదు. సో మనము కనీసము ఇప్పుడు నా కోరిక ఏంటంటే, జీవితం అంతా విద్య కోసం, పరిశోధన కోసం, పిల్లల అధ్యయనం కోసం ఉపయోగపడ్డాము. లెట్ us ఆల్సో ఆఫ్టర్ డెత్ బీ యూస్ఫుల్ టు ద మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ రీసెర్చ్. అంటే జీవితం అంతా విజ్ఞాన వ్యాప్తి కొరకు పనిచేసిన వారిగా జీవిత అనంతరం కూడా విజ్ఞాన వ్యాప్తికి, విజ్ఞాన పరిశోధనకు ఉపయోగపడాలని అనగానే, అంటే ఇది అందరూ అవయవదానము, రక్తదానము, ఈవెన్ దేహదానం. ఎందుకంటే ఆ వైద్య విద్యార్థులు నేర్చుకుంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉండేది. ఆ బిడ్డలకు కనుక ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదనుకోండి, సమాజంలో రేపు వాళ్ళు పెద్దవాళ్ళై డాక్టర్లై మళ్ళీ ఎవరు మన మీద ప్రయోగాలు చేస్తారు, అది ఇంకా ప్రమాదకరం కదా. అందువల్ల మెడికల్ అయితే దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అమెరికాలో మా అన్నయ్య కొడుకులు డాక్టర్స్ ఉన్నారు. మా అన్నయ్య కొడుకు చెప్తున్నాడు, వాడు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ